ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో శ్లోకాల గురించి మీ యొక్క మాటల్లో సార్. లైభ్యం మాస్మ గమః పార్థ న ఏతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప పరంతప. క్లైబ్యం అంటే దీనావస్థ. మాస్మ గమః పార్థ, దాన్ని పట్టుకుని పోకు ఓ అర్జున. నా ఏతత్ త్వయి ఉపపద్యతే, ఇది నీకు తగదు. హృదయ దౌర్బల్యం అనేది చాలా క్షుద్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను మనం గట్టిగా ఉండాలే గాని దుర్బలులుగా ఉండకూడదు. ముఖ్యంగా నీలాంటి యోధుడికి ఇది చాలా అవమానకరమైన విషయం అని చెప్పేసి కృష్ణుడు ఇందులో మనకి చెప్పారు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ నానుశోచంతి పండితా. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ నానుశోచంతి పండితా. అంటే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, అశోచ్యాన్ అన్వశోచహస్త్వం అంటే దేనికోసం ఏడవకూడదో దానికి ఏడుస్తున్నావు నువ్వు. అంతేకాకుండా నాకే పెద్ద పెద్ద మాటలు బోధిస్తున్నావే, ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావే ఏమీ తెలియకుండా. ఒకవేళ నువ్వు ప్రజ్ఞావాదాలు పలికేవాడివైతే ఎందుకు ఏడుస్తున్నావు? ప్రజ్ఞ, శోకం అనేది రెండు కూడాను పరస్పర విరుద్ధ స్వభావాలు. కనుక ఏడవ కూడా దానికోసం నువ్వేడుస్తూ నువ్వు నీతి మాటలు పలుకుతున్నావు. పండితుడనేవాడు గతించిన వాడి కోసం గాని అథవా గతించబోయే వాడి కోసం గాని ఎవరి కోసం ఏడవడు. గతాసూన్ అగతాసూంశ్చ న అనుశోచంతి పండితాః. ప్రపంచంలో ఉండే ప్రతివాడు చనిపోయేవాడే. చనిపోయిన వాడి కోసం గాని చనిపోయేవాడి కోసం గాని పండితుడు అనేవాడు ఎప్పుడూ శోకించడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ దేహంలోనే దేహి అనేవాడు అనేక అవస్థలు దాటుతున్నాడు. కౌమారము, యౌవనము, వృద్ధాప్యము, అలాగే దేహాంతరంలో కూడాను ఇంకొక స్థితి పొందుతున్నాడు. అదే సూక్ష్మ శరీరం ఉన్న స్థితి. కనుక ఎప్పుడు ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పయనిస్తాడే గాని దేహి ఆత్మ అవినాశి. చిన్నప్పుడు మనం చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నాం, తర్వాత యవ్వనవంతులుగా అయ్యాం, ఇక వృద్ధావస్థ వస్తుంది. అంతే, ఒకటి పోయి ఇంకోటి వస్తుంది. అంతేగాని మనకి నాశనము, ఆత్మకి నాశనం అన్నది లేనే లేదు. న జాయతే మ్రేతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో
न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते హన్యమానే శరీరే. ఈ ఆత్మ అనేది దేహి అనేది ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావదు. భూతకాలంలోనూ ఉంది, భవిష్యత్ కాలం కూడాను ఉండి తీరుతుంది. ఇది నిత్యం, శాశ్వతం, ఎప్పటి నుంచో వస్తుంది. అది పురాణం అంటే ఎప్పటి నుంచో వస్తుంది. ఈ శరీరము చంపబడితే ఆత్మ అనేది చంపబడదు. న హన్యతే హన్యమానే శరీరే. కనుక ఆ పురాణమైన ఎల్లప్పుడూ ఉండే ఆ ఆత్మ మనం. అంతేగాని ఈ నోరు, ఈ ముక్కు, ఈ కాళ్ళు, ఈ దేహము ఇది మనము కాదు. ఇది నిశ్చయంగా మనం స్వానుభవంగా తెలుసుకుని జీవితమంతా ఆ జ్ఞానంలోనే ఉంటూ మన కార్యకలాపాలు చేయాలి. అదే భగవద్గీత సారం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని, వాసాంసి అంటే బట్టలు, జీర్ణాన్ని అంటే అది శిథిలమైపోతే, యథ విహాయ ఏ విధంగా మనం విసిరిపారేస్తామో, విసిరిపారేసి నవాని గృహణాతి నరో పరాణి కొత్త బట్టలు ఏ విధంగా మనం వేసుకుంటామో, తథా అంటే అదే విధంగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని శిథిలమైపోయిన శరీరాలను మనం విసిరిపారేస్తాం. విసిరిపారేసి అన్యాని సంయాతి నవాని దేహి. ఈ దేహి క్రొత్త బట్టలు, క్రొత్త శరీరాలు ధరిస్తుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఇది చాలా పాపులర్ శ్లోకం. ఈ ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదింపబడదు. భౌతిక శరీరమే శస్త్రాలతో ఛేదింపబడేది. ఆత్మ అనేది అగ్నితో దహింపబడదు. పావకం అంటే అగ్ని. ఈ దేహమే అగ్నితో దహింపబడేది. కనుకనే దహ్యతే ఇది దేహ, దేహ అన్నారు. దహింపబడుతుంది కనుక దేహం అన్నారు. అలాగే నీటితో ఈ ఆత్మ తడుపబడదు, గాలితో ఎండింపబడదు. ఇంకా దేనికి మనం చింతిస్తున్నాం? దేనికి చింతించవలసిన అవసరం లేదు. మనము ఈ ఆత్మ పదార్థం, దేహము కాదు. దేహం యొక్క గుణం వేరే, ఆత్మ యొక్క గుణం వేరే. దేహము ఛేదింపబడుతుంది, దహింపబడుతుంది, తడుపబడుతుంది, ఎండింపబడుతుంది. కానీ ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదు, తడుపబడదు, మరి ఎండింపజాలదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదే అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః. పుట్టుకతోనే
మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. 2 రోజుల్లో సంభవించవచ్చు, 2 క్షణాల్లో సంభవించవచ్చు, 20 సంవత్సరాల తర్వాత సంభవించవచ్చు, 2000 ఏళ్ల తర్వాత సంభవించవచ్చు. అలాగే చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పుట్టవచ్చు, 20 సంవత్సరాల తర్వాత పుట్టవచ్చు, 2000 సంవత్సరాల తర్వాత పుట్టవచ్చు. మొత్తం మీద ఈ పూర్తిగా ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు ఈ చక్ర భ్రమణం అనేది జరుగుతూనే ఉంటుంది. కనుక మన కోసమే మనం పెట్టుకునే ఈ చక్ర భ్రమణాని కోసం మనం ఎందుకు ఏడవాలి? ఇది సంతోషించవలసిన విషయమే గాని ఏడవవలసిన విషయము ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారతః అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరి దేవనా. పుట్టకముందు ఆత్మ భూలోకవాసులకు అవ్యక్తం, అంటే కనపడింది. మధ్యలో ఇది కనపడుతోంది. మధ్యలో అంటే ఈ పుట్టుక చావు అనే మధ్యలో మనకి కనపడుతోంది. ఎందుకంటే శరీరధారి అయింది కనుక ఈ ఆత్మ. మళ్ళీ చనిపోయే సమయానికి అవ్యక్తమైపోతుంది, మళ్ళీ మనకి కనపడదు ఆత్మ. నిధన అంటే ఆ చనిపోయే సమయం అయినప్పుడు ఈ ఆత్మ పదార్థం మళ్ళీ మనకి కనపడకుండా పోతుంది. మనకి కనపడదు కనుక అది అక్కడ లేదు అనుకోవడం మన మూర్ఖతకి తార్కాణం. కనుక తత్ర ఇలాంటి విషయాల్లో మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఏడుపు? కాపరిదేవన అని చెప్పేసి ఆయన చక్కగా మనకి చెప్పారు. హతో వా ప్రాప్స్యతి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. చనిపోతే ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తాం. ఇక్కడ మనం ఈ భగవద్గీత పారాయణం, ఈ భగవద్గీత వినడం అనేది చక్కటి మనుషులే చేస్తున్నారు కనుక వాళ్ళకే చెప్తున్నాడు కనుక వాళ్ళంతా కూడా నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గవాసులే, అంతేగాని నరకవాసులు ఎవరు లేరు. నరకవాసి ఈ మాటలు వినడు, వింటే వాడు నరకవాసి కాలేడు. కనుక ఇది వింటున్న వాళ్ళందరూ కూడాను చనిపోయిన తర్వాత స్వర్గవాసులే కాని తదితరం కాలేరు. కనుక ఈ యుద్ధంలో నువ్వు గెలిచావా అర్జున, ఈ లోకంలో నీకు ఆధిపత్యం వస్తుంది. మరణిస్తే నువ్వు స్వర్గలోకం వెళ్తావు. కనుక తస్మాత్ అంటే దేర్ ఫోర్ కనుక ఉత్తిష్ట లే అర్జున, నువ్వు ఏమాత్రము శోకించవద్దు. యుద్ధాయ కృత నిశ్చయ, నువ్వు చేయవలసిన ధర్మాన్ని కృత నిశ్చయంతో చెయ్యి, ఏమాత్రము సందేహము రానియకు. ఈ యుద్ధాయ కృత నిశ్చయ అనేది మనం కూడా మన జీవితంలో మనం ప్రవేశపెట్టాలి. ప్రతి మనిషి జీవితం అనే ఈ రణరంగంలో యుద్ధం చేస్తున్నాడు. తన ధ్యేయము సాధించడం కోసం యుద్ధం చేస్తున్నాడు. తన ధ్యేయ సాధన అనే యుద్ధము ఎప్పుడు కృత నిశ్చయంతో చేయాలి. అందులో ఏమాత్రం పొరపచ్చం రాకూడదు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద, వేదంలో ఉన్నదంతా కూడాను ఏ విధంగా కీర్తించాలి, ఏ విధంగా ఉపాసించాలి, ఏ విధంగా కర్మకాండ చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ఇదే ఉంది గాని ఆత్మజ్ఞానము సంతరించుకునేది వేదంలో లేదు. అదంతా త్రిగుణాత్మకం. కనుక దీన్ని వదిలిపెట్టే అంటాడు. వేదాతీతుడివిక అంటాడు, నిర్గుణుడివిక అంటాడు, ఆత్మవంతుడివిక అంటాడు. ఎప్పుడైతే నిర్గుణవి
నిర్గుణుడివి ఆత్మవంతుడివి అవుతావో అదే ద్వంద్వాలకు అతీతంగా పోవడం. నిర్ద్వంద్వో అంటే ద్వంద్వాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, జరామరణాలు, జయాపజయాలు, మానవమనాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. నిర్ద్వంద్వో అంటే వీటికి అతీతంగా పొమ్మని చెప్పాడు. నిత్యసత్వస్థో ఎప్పుడు కూడాను శుద్ధ సాత్వికుడి కా అంటున్నాడు ఆయన. ఆత్మవాన్ ఎప్పుడు కూడాను ఆత్మజ్ఞానంతోనే వెలసిల్లాలి ప్రతి క్షణంలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనైనా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాస్తే సంగో స్వకర్మణి. ఈ ప్రపంచంలో సిద్ధులు ఉంటారు, సిద్ధులు కానివారు ఉంటారు. సిద్ధులు చాలా కొంతమంది, ఉన్నవాళ్ళంతా అసిద్ధులే. అయినా ఒక జ్ఞాని, ఆత్మజ్ఞాని అందరి పట్ల ఏకంగానే వ్యవహరిస్తాడు. ఈ విధంగా అందరి పట్ల ఏకంగా వ్యవహరించడమే యోగము అనబడుతుంది. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు ఆయన. అందరినీ సమంగా చూడాలి. వాడు జ్ఞాని కదా అని ఎక్కువగా చూడరాదు, మరొకడు అజ్ఞాని కదా, అహంకారి కదా, నీచుడు కదా అని చెప్పేసి ఏమాత్రము తక్కువ చేయకూడదు. సమత్వం యోగ ఉచ్యతే. ఈ యొక్క భావనను మన జీవితంలో ప్రవేశింపజేస్తే ఆ కృష్ణ పరమాత్మ పైనున్న ఆ మహాత్ముడు గంతులేస్తాడు మనల్ని చూసి, ఆనంద పరవశుడు అవుతాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. దేని గురించి నిత్యము ఆలోచిస్తుంటాడో దాని మీదే సంగం అంటే అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే సంగం పెరిగిందో కామము ఉద్భవిస్తుంది. డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ అన్నమాట కామం అంటే. ఎప్పుడైతే ఎవరైనా మన యొక్క స్ట్రాంగ్ డిజైర్ని, వాంఛిత కామాన్ని అడ్డుపడతారో వాళ్ళ మీద మన కోపం వస్తుంది. మనకి నిత్య ఆలోచనల ద్వారా సంగము అంటే అటాచ్మెంటు, దాని ద్వారా తీవ్ర వాంఛ, దాన్ని ఎవరైనా భంగపరిస్తే వారి పట్ల క్రోధము మనకి సంభవిస్తాయి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. ఏదైతే అన్ని సకల ప్రాణికోటికు రాత్రో, సంయమి అంటే యోగికి అది పగలు. ఏదైతే సకల భూతాలకు పగలో అది యోగికి రాత్రి. ఇది మనం అనేక విధాలుగా తీసుకోవచ్చు. లిటరల్గా తీసుకోవాలంటే యోగి చక్కటి యోగ స్థితిలో ఉండి అనేక లోకాలను సందర్శిస్తూ ఉంటాడు. యోగి కానివాడు పగలు నేను ఏదేదో సాధిస్తున్నా అని చెప్పేసి అనేక ఆడంబరాల్లో మునిగి తేలుతూ రాత్రి మటుకు గాఢ నిద్రలో ఉండిపోతాడు. యోగి కానివాడికి పగలు కాని రాత్రి కాని ఆ వ్యవహారాల్లో పూర్తి భేదం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే సత్యమో ఒక అయోగ్యుడికి అది అసత్యము యోగికి, ఏదైతే అసత్యమో అయోగ్యుడికి యోగికి అది సత్యం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నియమించిన కర్మలు మాత్రమే చేయాలి. మనకి
నియమించని కర్మలు చేయకూడదు. కర్మలు చేయడం అనేది చేయకపోవడం కన్నా మిన్న. శరీర యాత్రకి మనం ఏదో ఒక కర్మ చేసి తీరాలి. కర్మలు లేకుండా ఎప్పుడూ ఉండలేం. కనుక చేసే కర్మలు సరి అయినవా కావా తెలుసుకుని సరి అయిన కర్మలే చేయమని ఆయన చెప్తున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తద్దేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి అంటే ఏదేదైతే ఆచరిస్తూ ఉంటారో, దేవేతరో జనః దాన్నంతా కూడాను ప్రమాణం కురుతే అంటే అదొక ప్రమాణంగా చూసుకుంటారు. శ్రేష్ఠులు కాని వారు శ్రేష్టమైన వారు చేసే పనులను ప్రమాణంగా స్వీకరిస్తారు. వారికి ఏది కరెక్టో ఏది సత్యం కాదో అది వాళ్ళు స్వంతంగా తెలుసుకోలేరు. శ్రేష్ఠుడు చేస్తున్నాడు కనుక ఇది సరి అయినది అయి ఉంటుంది అని దాన్ని స్వీకరిస్తాడు. కనుక ఎవరైతే శ్రేష్ఠులు అయిన వాళ్ళో వీరు చేసే పనులను ఇతరులు గమనిస్తూ ఉంటారు. కనుక శ్రేష్ఠులైన వారిని మిగిలిన వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనించి వాళ్ళు నేర్చుకుంటారు. అందరూ స్వతహాగా నేర్చుకోలేరు. కొంతమంది చూసి నేర్చుకుంటారు. ఎవరిని చూసి నేర్చుకుంటారు? శ్రేష్ఠులైన వారిని. కనుక ఎవరైతే మాస్టర్స్ అయి ఉంటారో, ఆత్మజ్ఞాన పరాయణులు అయి ఉంటారో, ధ్యాన యోగులై ఉంటారో వారు కర్మలను ఏ విధంగా చేయాలి, వారు చేసే కర్మలు అందరికీ ఆదరణీయంగా ఉండాలి, అందరూ సులభంగా గ్రహించే విధానంలో ఉండాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. మన స్వధర్మమే మనకి మంచిది. స్వధర్మం ఎలా తెలుస్తుంది? మనం యోగ పుంగవులైతేనే మన స్వధర్మం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ధర్మం తెలియకుండా, మనం చేయవలసిన ధర్మం తెలియకుండా మనం జీవితం గడిపేస్తూ ఉంటాం. దానితో మళ్ళీ మళ్ళీ జన్మ సంభవిస్తూ ఉంటుంది. ఫస్ట్ ధర్మం తెలుసుకోవాలి, అధర్మం తెలుసుకోవాలి. తర్వాత ధర్మాలలో స్వధర్మం ఏమిటో తెలుసుకోవాలి, స్వధర్మం చేయాలి. పరధర్మం అది ధర్మం అయినా కూడాను మనం చాలా ఆలోచించి గాని దాన్ని చేపట్టకూడదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, నీవి నావి కూడాను ఎన్నో జన్మలు ఇప్పటికే అయిపోయాయి. వాటిని అన్నిటినీ నేను తెలుసుకొని ఉన్నాను. నువ్వు మటుకు ఏమీ తెలుసుకొని లేవు అని జన్మ పరంపరల గురించి ఇక్కడ ఆయన చెప్పారు. ప్రతి మనిషి కూడాను ఎన్నో జన్మల తీసుకుంటాడు తన జన్మ పరంపరలో. మొట్టమొదటిగా శైశవాత్మగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మానవ శరీరంలో ప్రవేశిస్తాడు. తర్వాత బేబీ సోల్గా ఉన్నప్పుడు కొన్ని జన్మలు అయిపోయి ఉంటాయి. మెల్లిగా శైశవాత్మ నుంచి, బాల్యాత్మ నుంచి యౌవనాత్మగా, మరి పరిణతి చెందిన ఆత్మక, తర్వాత పూర్ణాత్మగా చివరికి తన కార్యక్రమం ముగించుకుని ఇంకా జన్మలు లేకుండా చేసుకుంటాడు. పీత రాగ భయ క్రోధ
రాగము లేకుండా, అంటే అతిశయిలిన ప్రేమ లేకుండా, మోహం లేకుండా, భయం లేకుండా, క్రోధము లేకుండా మన్మయ మాముపాశ్రితా, ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. మన్మయ అంటే మామూలుగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే, నా అందే అంటే ఆ కృష్ణుడి అందే లగ్నమై ఉన్నవాడని చెప్పేసి, మాముపాశ్రితా అంటే ఆ కృష్ణుణ్ణే ఆశ్రయించిన వాడు అని మనం సాధారణంగా ప్రతి పుస్తకంలోనూ రాసి ఉండడం మనం చూస్తున్నాం. కృష్ణుడు ఎక్కడెక్కడైతే నన్ను ఆశ్రయించండి, నాలోనే నివసించండి, నన్నే భుజించండి అని అంటున్నాడో అక్కడంతా కూడాను మనం మన ఆత్మని మనం ఉంచుకోవాలి. మన్మయ అంటే మనలో మనమే నిమగ్నం కావాలి. మాముపాశ్రిత అంటే మనల్ని మనమే ఆశ్రయించాలి. మనలో అపారమైన శక్తి సంపదలు ఉన్నాయి. అవి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు మనకి సహాయం చేయరు. జ్ఞాన తపసా పూత అన్నాడు. అంటే జ్ఞానం అనే తపస్సుతో పూర్ణమైన వాడు. అలాంటి వాళ్ళు మద్భావమాగత అంటే నేను ఏ స్థితికి చేరుకున్నానో వాళ్ళు కూడా ఆ స్థితికి చేరుతారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. కృష్ణుణ్ణి ఏదో దేవుడిగా పూజిస్తే మనం భక్తుడిగానే మిగిలిపోతాం. కృష్ణుని యోగిగా తెలుసుకుని ఆయన యోగ సిద్ధాంతాలను ఆకలింపజేసుకుంటే మనము యోగిగా ఎదుగుతాం. కనుక ఎవరు నన్ను ఏ విధంగా చూస్తే వారిని నేను ఆపరాకంగా చూస్తాను అని చెప్పాడు ఆయన. మీరు దేవుడిగా చూస్తే మిమ్మల్ని నేను నా భక్తుడిగా చూస్తాను. మీరు నన్ను గురువుగా చూస్తే నేను మిమ్మల్ని శిష్యుడిగా చూస్తాను. మీరు నన్ను మీరే నేనుగా చూస్తే నేను కూడా మిమ్మల్ని నేనే మీరుగా చూస్తాను. కనుక కృష్ణుడు మనల్ని ఏ విధంగా చూడాలి అని మనమే నిర్ణయించుకుంటాం. మన అజ్ఞానంతో ఆయన దూరం చేసుకుంటాం, మన జ్ఞానంతో ఆయన దగ్గర చేసుకుంటాం. కర్మణ్యకర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయోక్తః కృష్ణ కర్మ కృత్. కర్మలను అకర్మలుగా చూడాలంటే సాధారణంగా జనులు ఏవైతే కర్మలు చేస్తుంటారో, లేవడం, ఉద్యోగం పోవడం, చదువుకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం, మాట్లాడడం, ఇవన్నీ కూడాను నిజానికి అకర్మలుగానే యోగి చూస్తాడు. ఏమీ చేయకుండా ఉండడం అనేదే కర్మ అని చెప్పేసి యోగి తెలుసుకుంటాడు. అకర్మని కర్మగా తెలుసుకుంటాడు. సాక్షిభూతుడుగా ఉండడమే నిజమైన కర్మ అని తెలుసుకుంటాడు. చేసేదంతా నిజంగా చేయకపోవడమే అని తెలుసుకుంటాడు. అలాంటి వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు, బుద్ధి ఉన్నవాడు. తాను నిజంగా సాక్షిభూతుడే గాని తాను ఏమీ చేయడు, తన గుణాలు చేస్తున్నాయి, తాను ఏమీ చేయడు. తమో గుణం ఉంటే తమో గుణం తనను అలా చేయిస్తుంది. రజోగుణ ప్రధానిగా ఉంటే ఆ రజోగుణం అలా చేయిస్తూ ఉంటుంది. సాత్విక గుణం ఉంటే సాత్విక గుణం అలా చేయిస్తుంటే తాను మటుకు ఆత్మ మటుకు సాక్షిభూతమే అని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు మనుష్యుల్లో. అతడే యుక్త పురుషుడు. చేయవలసినంతా చేసినవాడు. కృష్ణ కర్మ కృత్ అంటే చేయవలసినంతా చేసేసినవాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేది చాలా చాలా చక్కటి మౌలికమైన సూత్రం. కనుక మన కర్మలు దగ్ధం చేసుకోవాలంటే కేవలం ఆత్మజ్ఞానం వల్లనే అది సాధ్యమవుతుంది. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో, ఏదైతే మనం అడగకుండా మనకి సంక్రమిస్తుందో దాంతోనే సంతృష్టి చెందాలి.
అడిగి వాళ్ళని విసిగించి వాళ్ళ వెంటపడి తరిమి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడము కాదు. అడగకుండానే మనకి ఇచ్చిన దాంతో మనం సంతృప్తి పడాలి. ఏమి దొరకకపోతే చావనైనా చావాలి, అంతేగాని వాళ్ళ వెంటపడి అడుక్కుని తినరాదు. యదృచ్ఛాలాభ సంతుష్టో, అప్రయత్నంగా లభించిన దాంతో అన్నమాట. దాంతోనే సంతుష్టం అవ్వాలి మనం. అటుకులు కానీ ఏదైనా కానీ ద్వంద్వాతీతో, ఇందాక మనం చెప్పుకున్నట్లు అన్ని ద్వంద్వాలకు అంటే డ్యువాలిటీస్కి అతీతుడుగా ఉండాలి. విమత్సరః, పక్కవాడి దగ్గర అది ఉంది కదా అని చెప్పేసి మనం మాత్సర్యం చూపడకూడదు, అంటే అసూయ చూపకూడదు. సమః సిద్ధావసిద్ధౌ, ఇందాక చెప్పుకునేది అజ్ఞానుల పట్ల జ్ఞానుల పట్ల సమంగా ఉండాలి. ఇలాంటి వాడు ఏ పనులు చేసినా కూడాను అందులో కొన్ని పొరపచ్చాలు ఉన్నా కూడాను ఆ పాపాలు ఏమి అంటవు. కృత్వాపి న నిబధ్యతే. కనుక మనం ఏ విధంగా కర్మలు చేస్తుంటామో దాన్ని బట్టి మన ప్రతిఫలం ఉంటుంది. కానీ వేరే ఫలానా కర్మకి ఫలానా ఫలితం ఉంటుందని ఆటోమేటిక్గా ఎక్కడ ఉండదు. ఫలానా కర్మ ఏ విధంగా చేశాడో దాన్ని బట్టి ఆ ప్రతిఫలం ఉంటుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ సత్యం తెలుసుకో. తద్విద్ది ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి. సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? స అష్ట అంగ. అష్ట అంటే 8 అంగాలు. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెము, ఒక తల, ఇవి కలిపి 6 అయ్యాయి. దాంతోపాటు మనస్సు, బుద్ధి ఇవి 2 కలిపితే 8 అంగాలు అయ్యాయి. కనుక కేవలం శరీరంతోనే కాక మనస్ఫూర్తిగా వివేకంతో సహా ఒక గురువుని చేరాలి. అప్పుడే మనకి గురూపదేశం లభిస్తుంది. ప్రణిపాతేన అంటే అసాష్టాంగ నమస్కారం అంటే మన ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ ఈ 3 కలిపి మనం అక్కడ సమర్పించాలి. లేకపోతే ఆత్మజ్ఞానం అర్థం కాదు. మనస్ఫూర్తిగా చేయవలసింది ఎవడో బలవంతం చేస్తే మనం అక్కడ వస్తే మనకేమీ కుదరదు. అలాగే మనం కొంచెమైనా బుద్ధి ఉపయోగించకపోతే అక్కడ మనకేమీ లభ్యం కాదు. కేవలం శరీరంతో, భౌతిక శరీరంతో దాన్ని వంచి గురువు దగ్గర చేరితే మనకి ఏమీ లాభం కుదరదు. కనుక ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అంటే భౌతిక కాయము, మెంటల్ బాడీ, మనస్సు, బుద్ధి, ఇంటలెక్చువల్ బాడీ 3 కలిపి మనం చేరాలి గురువు దగ్గరికి. ఆ తర్వాత పరిప్రశ్నేన అంటే చక్కటి ప్రశ్నలు వేయాలి. నా కొడుకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నా కూతురు పెళ్లి ఎప్పుడు అవుతుంది, నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. మామూలుగా గురువుల దగ్గర దీనికోసం వెళ్తారు. ఇవన్నీ కూడాను ప్రాపంచికం. ఈ ప్రాపంచికాన్ని దగ్గరికి ఆధ్యాత్మిక గురువు పనికిరాడు. ఆధ్యాత్మికం కోసమే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. డబ్బు నష్టపోయాడంటే మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా డబ్బు సంపాదించాలో. కొడుకు పెళ్లి కాలేదు, కూతురు పెళ్లి కాలేదంటే మిత్రుల దగ్గరికి వెళ్ళి మరి చేరాలి. అంతేగాని ఆత్మజ్ఞానుల దగ్గరికి, యోగుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నవ్వుతారు, తిరస్కరిస్తారు. కనుక పరిప్రశ్నేన అన్నాడు ఇక్కడ కృష్ణుడు. సరి అయిన ప్రశ్నలు వేయాలి, పక్వమైన ప్రశ్నలు వేయాలి. తర్వాత ఆ గురువు ఏదైనా సేవ కోరితే తప్పకుండా సేవ అందించాలి. పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన తద్విద్ది ప్రణిపాతేన. అప్పుడే జ్ఞానులు, తత్వదర్శనులు అయిన వాళ్ళు ఉపదేశం చేస్తారు, జ్ఞానం బోధిస్తారు.
ఇక్కడ కృష్ణుడు జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. అంటే జ్ఞానులు తత్వదర్శినులు అని చెప్పేసి. ఈ ప్రపంచంలో ఒకడే ఒక జ్ఞాని, ఒకడే ఒక తత్వం తెలుసుకున్నవాడు లేడు. ఎంతో మంది ఉన్నారు. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందరో మహానుభావాలు, అందరికీ వందనములు. ప్రతి మనిషి అందరి దగ్గర నేర్చుకోవాలి. అందరికీ వందనం చేసి చక్కటి ప్రశ్నలు అడిగి వాళ్ళకి తగినంత సేవ చేసి అందరి దగ్గర నుంచి జ్ఞానం జుర్రుకోవాలి. అంతేగాని ఒకానొక గురువుకే మాత్రం అంకితం అయిపోయాను అని అన్నవాడు చాలా ఆధ్యాత్మికంగా సంకుచితంగా ఉన్నవాడు. అంతేగాని సరి అయిన ఆధ్యాత్మికతను సమీకరించుకున్నవాడు కాదు. కనుక ఈ అద్భుతమైన శ్లోకంలో కృష్ణుడు ఒక ముముక్షువు అనేక మంది గురువుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో చక్కగా చెప్పాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవో వృజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ శ్లోకం ద్వారా ఇంకొక చక్కటి పరమ సత్యాన్ని శ్రీకృష్ణుడు వెల్లడించాడు. ఇదేమిటి అంటే, చాలా మంది అంటుంటారు, నేను ఈ భగవద్గీత బోధనకు గాని యోగ సాధనకు గాని మోక్షానికి గాని అర్హుణ్ణి కానేమో, నేను చాలా పాప పంకిళ్లలో పడి ఉన్నవాణ్ణి, పాపాత్ముడిని, ఎన్నో జన్మలు నేను నా శిక్ష అనుభవిస్తేనే గాని నేను దీనికి అర్హుడని కానేమో అని అనుకుంటారు. కానీ అదంతా అబద్ధమని కృష్ణుడు చెప్పాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, నువ్వు మహాపాపాత్ముల కన్నా ఇంకా ఎక్కువ పాపాత్ముడు అయినా సర్వం వృజినం, ఆ పాపం అంతా, వృజినం అంటే పాపం, ఆ పాపం అంతా కూడాను జ్ఞానప్లవేనేవ, ఒక్క ఆత్మ జ్ఞాన వీచికతో సంతరిష్యసి, సంతరించిపోతుంది. నాకింత బ్యాడ్ రికార్డు ఉంది కదా అని చెప్పేసి దాన్ని తలంచనక్కర్లేదు. యోగ సాధనకు ఉపక్రమించు. ఎలాంటి గతమైన వర్తమాన సంకల్ప ప్రభావం వల్ల, వర్తమాన దీక్ష వల్ల, వర్తమాన యోగ సాధన వల్ల గతం గతః అయిపోతుంది. కనుక ఈ చక్కటి శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవో వృజినం సంతరిష్యసి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ మరొక చక్కటి శ్లోకంలో ఏం చెప్పాడంటే, ఈ జ్ఞానంతో సమానమైనది, సమానంగా పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేనే లేదని చెప్పాడు ఆయన. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, ఆత్మజ్ఞానంతో సరి సమానమైనది, సరితూగగలది మరొకటి లేనే లేదు. కనుక ఈ యోగ స్థితిని కాలేనాత్మని విందతి అన్నాడు ఆయన. అంటే
ఒకటే రోజు రాదు. ఇవాళ మొదలుపెట్టంగానే ఇవాళే ప్రతిఫలం పొందలేం. ఇవాళ విత్తగానే అది చెట్టయి కాయై పండై మన చేతిలో పడదు. కాలేనాత్మనంటే క్రమక్రమంగా కాల ప్రమాణం ప్రకారము మనకి లభిస్తుంది. అది స్వయమే లభిస్తుంది, ఇంకొకటి ఇచ్చేది కాదు. తత్స్వయం యోగ సంసిద్ధ, మన యోగ సాధన వల్లనే మనకి సమకూర్చబడేది, ఇంకొకటి ఇచ్చేది కాదు. ఈ ఆత్మజ్ఞానం అనేది, ఈ పవిత్రమైన ఆత్మజ్ఞానం అనేది ఇంకొకటి మనకి ఇచ్చేది కాదు. అది మన స్వయం యోగ సాధన ద్వారానే. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. మనం ఎంత యోగ సాధన చేసినా కూడా కొంత సమయం పడుతుంది. కాలేనాత్మని విందతి కనుక కొంత సమయాన్ని మనం వెచ్చించి చక్కటి యోగ సాధన ద్వారా పవిత్రమైన ఈ ఆత్మజ్ఞానాన్ని మనం సమీకరించుకోవాలి అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ ప్రబోధాన్ని చేస్తున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రద్ధ ఉంటే జ్ఞానం రాకుండా ఎలా ఉంటుంది? మన దగ్గరికి జ్ఞానం రాలేదంటే, మనం జ్ఞానవంతులం కాలేదంటే దానికి కారణం మనలో శ్రద్ధ లేదు. మనం పనికిరాని వాళ్ళం. ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ లేదు మనకి, కనుక జ్ఞానులం కాలేదు మనం. శ్రద్ధ ఉంటే జ్ఞానం ఎందుకు రాదు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కనుక కావాల్సింది కృష్ణుడి పట్ల భక్తి కాదు, కావాల్సింది ఆత్మజ్ఞానం. మనమే కృష్ణుడమై ఉన్నాం, మనమే శివుడమై ఉన్నాం, మనమే వెంకటేశ్వర స్వామి అయి ఉన్నాం. కనుక మనకి ఆత్మజ్ఞానం కావాలి, ఇంకోళ్ళ ఊడిగం కాదు. కనుక ఇక్కడ ఏమన్నాడు? జ్ఞానం లభిస్తేనే నిజమైన శాంతి లభిస్తుంది. మనకి ఆత్మజ్ఞానం లేకపోతే మనకి శాంతి ఏమాత్రం ఉండదు. ఈ జ్ఞానం రావాలంటే కొద్దిగా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని శ్రద్ధతో యోగ సాధన చేస్తే ఆత్మజ్ఞానం వచ్చి తీరుతుంది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. మనం చేసే కర్మలను కర్తృత్వ భావన వదిలిపెట్టేసి చేయాలి. పద్మపత్రమివాంబస. అంబస అంటే నీటి బొట్టు, పద్మపత్రం అంటే తామరాకు మీద, ఇవ అంటే లాగా, అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా మనం కర్మలు చేయాలి. అప్పుడు మన కర్మ పాపాలు అంటవు. అన్అటాచ్డ్గా చేయాలి మనం ఏ కర్మలైనా. కర్తృత్వ భావనను పూర్తి ఈ యొక్క విశ్వమంతా నా ద్వారా చేయిస్తోంది అన్న భావంతో మనం చేయాలి. దాన్నే బ్రహ్మణ్యాధాయ అంటారు. నేను అనేది లేకుండా చేస్తే అదంతా కూడాను విశ్వం నీ ద్వారా చేయించేదే అవుతుంది. సంగం త్యక్త్వ అంటే అప్పుడే అటాచ్మెంట్ ఉండదు. ఏ పనులు చేసినా అటాచ్మెంట్ లేకుండా, నేను అనే కర్తృత్వ భావం లేకుండా చేయాలి. అప్పుడు అంటే తామరాకు మీద నీటి బొట్టులా మన కర్మలు ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే మన జీవిత పర్యంతం చేస్తామో ఆ జన్మ ఆఖరి జన్మ అయి తీరుతుంది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ
పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. పండితుడు అందరినీ సమంగా చూస్తాడు. అతను బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, అందరినీ సమంగా చూస్తాడు. అలా సమంగా చూసేవాడినే ఆత్మజ్ఞాని అంటారు, పండితుడు అంటారు. లేకపోతే అపండితుడు అంటే పండు కానివాడు, కాయలాంటి వాడే, పండు అయినవాడే పండితుడు. ఎవడు పండు అయినవాడు? భగవద్గీతా శ్లోకాలను ఇటు నుంచి అటు వరకు వల్లవేసిన వాడు కాదు, అందరినీ సమంగా చూసేవాడే పండితుడు. వాడు అఖండమైన విద్యతో వినయంతో కూడుకుని ఉన్న బ్రాహ్మణుడైనా అంటే నిర్గుణ ప్రకాశుడైనా, గవి అంటే ఆవు అంటే శుద్ధ సాత్వికుడైనా, హస్తిని అంటే సాత్విక గుణ ప్రధానులైన, శూన్య అంటే కుక్క అంటే రజోగుణ ప్రధానులైన, స్వపాకి అంటే కుక్క మాంసం తినే తమోగుణ ప్రధానులైన అందరినీ పండితుడు సమానంగా చూస్తాడు. ఇక్కడ ఆవు అంటే ఆవు కాదు, హస్తిని అంటే హస్తిని కాదు, కుక్క అంటే కుక్క కాదు, కుక్క మాంసం తినేవాడంటే అలాంటి వాళ్ళు కాదు. తమోగుణ ప్రధానుల్ని స్వపాకులుగా, రజోగుణ ప్రధానుల్ని శునిగా, సాత్విక గుణ ప్రధానుల్ని హస్తినిగా, శుద్ధ సాత్వికులను గవిగా, నిర్గుణ స్వరూపులను బ్రాహ్మణులుగా ఇక్కడ ఉదాహరించి అందరినీ సమంగా చూసేవాడే పండితుడు. పండితుడు అనేవాడు అందరినీ సమంగా చూస్తాడు. అదే సమత్వం యోగ ఉచ్యతే అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఆయన చెప్పారు కనుక పండితుడు అంటే దేనికి ఏడవని వాడు పండితుడు. అగతాసూన్ అగతాశూంచ నాను శోచంతి పండితాహ. కనుక పండితుడు అంటే వ్యాకరణ పండితుడు, సంస్కృత పండితుడు కాదు. పండితుడు అంటే ఆత్మజ్ఞానం పరంగా అందరినీ సమంగా చూసేవాడు, ఎల్లప్పుడూ ఏడవని వాడు, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ శక్తిని, ఆత్మ ఆనందాన్ని అనుభవించేవాడు అని మనకి అర్థం. ఇంతవరకు మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. తెలుసుకున్నవి పాటిద్దాం. ఎందుకు తెలుసుకుంటున్నామంటే జీవితంలో మనం ఎలా జీవించాలి అని తెలుసుకునేందుకు, అవి పాటించేందుకు మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ సరి అయిన భగవద్గీత అవగాహన అనేది మనకి అవసరం. భగవద్గీత అనేది కేవలం కర్మయోగయుక్తమైన, జ్ఞానయోగయుక్తమైన, రాజయోగయుక్తమైన బోధన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, మన గురువుగారు అందించిన ఈ శ్లోకాలను ప్రతినిత్యం ఎరుకతో ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.